మీ కిచెన్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఉంది కదా, దానికి ఓ 70 ఏళ్ల కిందట చేసిన ఒక పాత చట్టానికి లింక్ ఉందని చెప్తే నమ్ముతారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అదే నిత్యావసర వస్తువుల చట్టం 1955. ఒకప్పుడు ఆహార కొరతను ఎదుర్కోవడానికి తెచ్చిన ఈ చట్టం ఈరోజు మన దేశ ఇంధన భద్రతకు ఒక కవచంలా ఎలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, మరి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ని స్టెప్ బై స్టెప్ ఎలా అర్థం చేసుకోబోతున్నామో చూద్దాం. ముందుగా ప్రస్తుత సంక్షోభం, ఆ పాత చట్టం గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత అసలా చట్టమేంటి, దానికి 2020లో వచ్చిన సవరణ ఏంటి, అదెందుకు వివాదాస్పదమైంది, చివరగా ఇవాళ మనకు అదెందుకు అంత ముఖ్యమో చర్చిద్దాం. సో కథ ఇక్కడ్నుంచే మొదలవుతోంది. పశ్చిమాసియాలో ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ ఉద్రిక్తతలు, కాన్ఫ్లిక్ట్స్, అక్కడ జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలపై డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. ఆ ప్రభావం నేరుగా మన దేశ ఇంధన సరఫరాపై పడుతోంది. ఇది సహజంగానే మనందరిలో ఆందోళన కలిగిస్తోంది. మరి ఇక్కడ వచ్చే కీలకమైన ప్రశ్న ఏంటంటే, అంతర్జాతీయంగా పరిస్థితి ఇంత గందరగోళంగా ఉన్నప్పుడు మన దేశంలో కోట్లాది కుటుంబాలకి గ్యాస్ సరఫరా ఆగకుండా ప్రభుత్వం ఏం చేస్తోంది? వాళ్ల దగ్గరున్న ఆయుధమేంటి? ఆశ్చర్యంగా ఉంది కదూ? కాని సమాధానం 1955లో చేసిన ఒక చట్టంలో ఉంది. అదే నిత్యావసర వస్తువుల చట్టం. ఇన్ని దశాబ్దాల క్రితం నాటి చట్టం ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంత పవర్ఫుల్గా ఎలా నిలబడగలుగుతోందో చూద్దాం రండి. అసలు ఏంటి ఈ నిత్యావసర వస్తువుల చట్టం? ప్రభుత్వానికి ఇదెంత పవర్ఫుల్ టూల్ అంటే ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రభుత్వ చేతిలో ఉన్న ఒక పవర్ఫుల్ వెపన్ అన్నమాట. ఎందుకంటే కొంతమంది వ్యాపారులు కావాలనే సరుకుని దాచిపెట్టి ఒక ఆర్టిఫిషియల్ కొరతను క్రియేట్ చేస్తారు, ధరలు పెంచేస్తారు. అలాంటివి జరగకుండా సామాన్య ప్రజలకు అన్నీ కరెక్ట్ ధరకు అందేలా చూడటమే ఈ చట్టం యొక్క మెయిన్ గోల్. ఈ చట్టం కింద ప్రభుత్వానికున్న పవర్స్ చూస్తే మనకర్థమవుతుంది ఇది ఎంత సీరియస్సో. ప్రొడక్షన్, సప్లైని కంట్రోల్ చేయడం దగ్గర్నుంచి వినియోగదారులకు అమ్మే ధరను ఫిక్స్ చేయడం వరకు అన్నీ చేయొచ్చు. అంతేకాదు, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే వాళ్ళ స్టాక్ను, వాహనాలను సీజ్ చేయడమే కాదు, ఏకంగా 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే అధికారం కూడా ఉంది. ఈ చట్టంలో ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే దీని ఫ్లెక్సిబిలిటీ. అంటే నిత్యావసర వస్తువు అనే లిస్ట్ ఫిక్స్డ్ కాదు. టైంను బట్టి, అవసరాన్ని బట్టి దాన్ని మార్చొచ్చు. మనందరికీ బాగా గుర్తుంది కోవిడ్ టైంలో మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్ ఎలా పెరిగిపోయిందో. అప్పుడు ప్రభుత్వం వెంటనే వాటిని ఈ లిస్టులో చేర్చింది. అదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అయితే ఇన్ని దశాబ్దాలుగా ఇంత పటిష్టంగా ఉన్న ఈ చట్టంలో 2020లో ఒక మేజర్ చేంజ్ వచ్చింది. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్లలో ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ సవరణ తీసుకొచ్చారన్నమాట. ఈ మార్పు ఎంత ఫాస్ట్గా జరిగిపోయిందో చూడండి. జూన్లో ఆర్డినెన్స్ ఇస్తే సెప్టెంబర్ చివరికల్లా లోక్సభ, రాజ్యసభ రెండూ ఆమోదించాయి, చట్టంగా మారిపోయింది. అంటే కేవలం 4-5 నెలల్లోనే ఈ మేజర్ చేంజ్ అమల్లోకి వచ్చేసింది. ఈ మార్పు ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే ఈ టేబుల్ చూడండి. సవరణకు ముందు పప్పులు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు ఇలాంటివన్నీ ప్రభుత్వ కంట్రోల్లో ఉండేవి. కాని సవరణ తర్వాత వీటిని ఆ కంట్రోల్ నుంచి తీసేశారు. ఇప్పుడు కేవలం యుద్ధం, కరువు లాంటి ఎక్స్ట్రార్డినరీ పరిస్థితుల్లో మాత్రమే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. అంటే ఫోకస్ కన్జ్యూమర్ ధరల స్థిరత్వం నుంచి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడం వైపు షిఫ్ట్ అయిందన్నమాట. సహజంగానే ఇంత పెద్ద మార్పు దేశవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్కి దారితీసింది. ఇది కేవలం ఒక చట్ట సవరణ కాదు. దీనిమీద రైతులు, వ్యాపారులు, ఎకనామిస్టులు ఇలా చాలామంది మధ్య తీవ్రమైన చర్చలు జరిగాయి. మరి ఆ ఎక్స్ట్రార్డినరీ పరిస్థితి అంటే ఏంటి? దానికొక ఎగ్జాంపుల్ ఈ 100%. అంటే ఉల్లిపాయల లాంటి కూరగాయల ధరలు ఒక్కసారిగా డబుల్ అయితే, అంటే 100% పెరిగితే తప్ప ప్రభుత్వం స్టాక్ లిమిట్స్ పెట్టదు. ఇదే చాలామందిలో ఆందోళన రేకెత్తించింది. ఈ సవరణను వ్యతిరేకించిన వాళ్ల మెయిన్ కన్సర్న్ ఇదే. ఇలా ప్రభుత్వ కంట్రోల్ తీసేస్తే పెద్ద వ్యాపారులు కావాలనే స్టాక్ను హోల్డ్ చేసి ఆర్టిఫిషియల్గా ధరలు పెంచే అవకాశం ఉంది కదా, దానివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది పేద, మధ్యతరగతి వాళ్లే కదా అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. ఇంతసేపు మనం అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, వాటిపై వచ్చిన మార్పుల గురించి మాట్లాడుకున్నాం. మరి వీటన్నిటికీ మనం మొదట్లో చెప్పుకున్న గ్యాస్ సిలిండర్ సంక్షోభానికి లింకేంటి? అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయమేంటంటే 2020లో చేసిన సవరణలు కేవలం ఆహార వస్తువులకు మాత్రమే.
పెట్రోలు, డీజిలు, ముఖ్యంగా మన ఇళ్లలో వాడే ఎల్పీజీ సిలిండర్లు ఇవన్నీ ఇప్పటికీ ఒరిజినల్ 1955 చట్టం కిందే ఉన్నాయి. అంటే వాటిపై ప్రభుత్వానికి పూర్తి తిరుగులేని కంట్రోల్ ఉందన్నమాట. సో గ్లోబల్ మార్కెట్లో క్రైసిస్ రాగానే ప్రభుత్వం వెంటనే ఈ పాత చట్టాన్నే బయటకు తీసింది. దేశంలో ఉన్న ఆయిల్ రిఫైనరీలన్నిటికీ ఒకటే ఆర్డర్: ఎల్పీజీ ప్రొడక్షన్ను మ్యాక్సిమం లెవెల్కి పెంచండి అని. గ్యాస్ తయారీకి వాడే ప్రొపేన్, బ్యూటేన్ను వేరే వాటికి వాడొద్దని నిషేధించింది. అన్నింటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ప్రయారిటీ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి ఇవ్వాలని క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది. ఈ కఠినమైన చర్యల వెనక ఉన్న ఒకే ఒక్క లక్ష్యం, దేశంలో ఏ ఒక్క ఇంట్లో కూడా పొయ్య వెలగకుండా ఉండకూడదు. అంతర్జాతీయంగా ఎన్ని సమస్యలున్నా మన కుటుంబాలకి వంట గ్యాస్ సరఫరా మాత్రం ఆగకూడదు. ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. ఒకవైపు అగ్రికల్చర్లో మార్కెట్ ఫ్రీడమ్ అంటున్నాం, మరోవైపు ఫ్యూయల్ విషయంలో కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్ అంటున్నాం. మరి రెండిటి మధ్య సరైన బ్యాలెన్స్ ఎక్కడుంది? నిత్యావసరాల విషయంలో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉండాలి? మార్కెట్కు ఎంత స్వేచ్ఛ ఇవ్వాలి? ఇది ఎప్పటికీ కొనసాగే చర్చ.